ఏకలవ్యుడు వేటగాళ్ళ తెగకి యువరాజు. ఇది వేటగాళ్ళ రాజ్యంగా ఉండేది. ఏకలవ్యుడు గొప్ప విలుకాడు కావాలని కోరుకున్నాడు. అందుకు అతను పాండవులు మరియు కౌరవులకు గురువైన ద్రోణాచార్య వద్దకు వెళ్ళాడు. కానీ ద్రోణాచార్యుడు ఏకలవ్య వెనకబడిన కులానికి చెందినవాడని అతనికి బోధించడానికి నిరాకరించాడు. ఏకలవ్య బాధపడ్డాడు, కానీ ఆశ కోల్పోలేదు. గురువు నిలబడిన మట్టితో ద్రోణాచార్య విగ్రహాన్ని తయారు చేసి విలువిద్యను అభ్యసించడం ప్రారంభించాడు. అతని భక్తి మరియు అభ్యాసంతో అతను గొప్ప విలుకాడు అయ్యాడు. తర్వాత ద్రోణాచార్యుడు తన గురువు గురించి తెలుసుకోవడానికి ఏకలవ్యుని సందర్శించాడు. కానీ అతను తన విగ్రహాన్నే చూసిన తర్వాత ద్రోణాచార్య ఆశ్చర్యపోయాడు. ఇంకా అతని నైపుణ్యం ప్రదర్శన చూసిన తర్వాత ద్రోణాచార్య తన ఉత్తమ విద్యార్థి అయిన అర్జునుడి కంటే ఏకలవ్య గొప్ప విలుకాడు అవుతాడని భయపడి ద్రోణాచార్యుడు ఏకలవ్య కుడి బొటనవేలుని గురుదక్షిణగా అడిగాడు. ఏకలవ్యుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కుడి బొటనవేలుని తెంపి ద్రోణాచార్యుడికి ఇచ్చాడు. అందుకే ఏకలవ్యుడు గురువు మాట జవదాటిన శిష్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్